బయట వర్షం పడుతున్నప్పుడు ఇలా ఇంట్లో పిల్లలకి వేడి వేడిగా చేసి పెడితే ఎంతో బాగుంటది కదా. రోజు నేను ఒకేసారి 2 ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను. ఒకటేమో రైస్ ఐటమ్, ఇంకొకటేమో స్వీట్ ఐటమ్ అనమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడి వేడిగా ఇస్తే టేస్టీగా బాగుంటది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఏంటో ఈ మధ్య స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువైనాయి. ఏ టైంలో పడితే ఆ టైంలో ఏదంటే అది చేసుకొని తినేస్తున్నాను. కంట్రోల్ చేద్దామన్నా కూడా ఆగట్లేదు అనమాట. ఇంట్లో ఏవో ఒకటి ఉంటాయి కదా, అది వేసేసుకొని ఏదో టైంలో ఏదో ఒకటి చేసేసుకొని అయితే తింటున్నాను అనమాట. ఈ రోజు వర్షం పడుతుంది కాబట్టి మంచిగా సేమియా చేసుకొని తిందాం అనేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ముందు ఎక్కువ టైం కూడా పట్టదు, 5 నిమిషాల్లో సేమియా స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడన్నా సరే స్వీట్ తినాలి అనిపిస్తే ఈజీగా అయిపోయే స్వీట్ మాత్రం ఇదే. కనీసం వారంలో ఒకసారి అయినా సరే చేసుకుంటాను. ఏముంది, డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని గీలో అయితే ఫ్రై చేసుకున్నాను. సేమియా ఇంట్లోనే ఉంటది, పాలు కూడా ఇంట్లోనే ఉంటాయి, షుగర్ కూడా ఉంటది కాబట్టి ఈ 3 ఉంటే మనకి ఈజీగా పని అయిపోతుంది. ఫ్రై చేసుకున్నాను. ఇంకా పాలు వేడైన తర్వాత సేమియా వేసేసాను, ఉడికిపోయింది. దానిలో షుగర్ వేసేసి కలిపేసుకున్నాను. సేమియా ఉడికిపోయిన తర్వాత ఇలైచీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. మంది స్వీట్ చల్లారాక దగ్గర పడుతుంది అంటారు కదా, షుగర్ ఏం చేస్తారంటే సేమియా ఉడికిపోయిన తర్వాత ఫైనల్ గా షుగర్ యాడ్ చేయండి, అప్పుడు స్వీట్ అనేది దగ్గర పడకుండా. లాస్ట్ లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. స్వీట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకొక బాండి తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని 3 గుడ్లు అయితే పగలగొట్టుకున్నాను. చేయటము చాలా ఈజీ అనమాట. ఈ 2 నిమిషాల్లో రెడీ అయిపోయింది. పగలగొట్టుకొని ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ మొత్తం ఇలా క్రంబులుగా అయిపోయిన తర్వాత ఉడికించిన రైస్ వేసుకొని అంతటిని మంచిగా కలుపుకొని ఫైనల్ గా మ్యాగీ మసాలా యాడ్ చేసుకోవాలి. అంతే ఈజీగా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరైతే ట్రై చేసి చూడండి. మసాలా ఫైనల్ గా యాడ్ చేసుకోండి అనమాట, చాలా బాగుంటది. ఇప్పుడప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేయాలంటే మాత్రం మ్యాగీ మసాలాతో ఇలా ఐటమ్ చేసి పిల్లలకు పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అన్నమాట. వీడియో బాయ్.